మహాలక్ష్మి పథకం కింద ఇవాల్టికి 200 కోట్ల జీరో టికెట్స్ జారీ కావడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ సిబ్బంది కృషి చాలా ఉందన్నారు. ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి ఇప్పుడు లాభాల్లోకి తెచ్చామన్నారు మంత్రులు. గత 10 ఏళ్ల కంటే ఆర్టీసీ ఇప్పుడు మరింత ఆర్థికంగా బలపడిందన్నారు. కొత్తగా 2300 బస్సులను కొనుగోలు చేశామన్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేట్ 65% నుంచి 97%కి పెరిగిందన్నారు మంత్రులు. ఆర్టీసీలో 200 కోట్ల జీరో టికెట్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ MGBS లో 200 కోట్ల జీరో టికెట్ల సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. ఆర్టీసీకి ఈ 200 కోట్ల ప్రయాణాలకు మహిళలు చేసిన ప్రయాణాలకు సంబంధించి వారు చెల్లించాల్సిన టికెట్ రుసుముని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 6,680 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించింది. భవిష్యత్తులో కూడా ఈ మహాలక్ష్మి పథకం కొనసాగిన కాలంలో మహిళా ప్రయాణికులు వారు ప్రయాణం చేసేటువంటి టికెట్లకు సంబంధించిన రుసుముని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తాం. అలా ఆర్టీసీకి చెల్లించడం వల్ల ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా బలపడమే కాకుండా నిలదొక్కుని కొత్తగా అదనంగా అనేక కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయి ఈరోజు ఎదిగింది. ఇప్పటికే 2300 బస్సులు అదనంగా రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన తర్వాత ఆర్టీసీ నాయకత్వంలో 2300 బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ అందించారు. మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే భాగంగా ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు వాళ్ళని ఎందుకు యజమానులను చేయాలని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ నడిపి మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ తరఫున 1 కోటి రూపాయలు వాళ్ళ కిరాయి చెల్లించిన 150 బస్సులకనే మాట సందర్భంగా మనగిస్తున్నాం. ఇంకా బస్సుల కొనుగోలు సంఖ్యకు సంబంధించి ఆ మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతా ఉంది. ఈ విధంగా అనేకంగా ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, మహిళల ప్రయాణ సంఖ్య పెరిగింది. గతంలో 45 లక్షల ప్రయాణం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రతిరోజు దాదాపు 60 లక్షల మంది ప్రయాణం చేసి వినియోగించుకుంటా ఉన్నారు. ఆ విధంగా 67%, 65% ఆక్యుపెన్సీ రేటు 97-100% దాటి బస్సులు నిండిగా మహాలక్ష్మి కలకలతోటి ఆర్టీసీ ముందుకు కొనసాగుతోంది. అలా ఆ విధంగా ఉన్నటువంటి ఆర్టీసీ అన్ని రకాలుగా ఆదాయాలు పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ మరి కార్మికులకు సంబంధించిన అంశాన్ని కూడా చూస్తా ఉంది. ఆర్టీసీని చేస్తామని చెప్పి ఆర్టీసీ పూర్తిగా ఎదుర్కొన్నామని చెప్పి సందర్భంలో దాదాపు ఆత్మహత్యలు చేసిన రోజు నుంచి ఆర్టీసీ నడిపినలో మానవుడు మిగతా గారు, మా ప్రభుత్వాన్ని మీరా కానీ, మీ డిపార్ట్మెంట్ ఎన్నిగా గారు కానీ, గారు కానీ మేమందరం ఆర్టీసీ స్వతంత్రంగా చేస్తూ ఈ విధంగా ప్రభుత్వంలో కార్యక్రమం చేయబోతున్నాం. కూడా తెలుసుకో బస్సులు సందర్భంలో ప్రక్రియకి ఎంపీ చెన్నారావు గారు వారి అధీనంగా కూడా ప్రభుత్వం మా ఆరోగ్య శాఖ ద్వారా దాదాపు మాట్లాడుకుని అన్ని రోడ్లు కూడా రెన్యువల్ చేస్తూ ప్రాజెక్టులు ఎందుకంటే రోడ్డు బాగాలేకపోతే ఈ ఇంకా నష్టాలైతే కాబట్టి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటగా అమలు చేసిన పథకం మహాలక్ష్మి ఫ్రీ బస్సు స్కీమ్. ఇప్పుడు ఆర్టీసీ జీరో టికెట్ల జారీలో 200 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 6,680 కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారు. ఫ్రీ బస్సు స్కీమ్ సక్సెస్ వెనుక ఆర్టీసీ సిబ్బంది కృషితో పాటు మహిళా ప్రయాణికులు ఉన్నారంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో హరిత ఫేస్ టు ఫేస్.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు స్కీమ్ మహాలక్ష్మిని ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు సరికొత్తగా మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ కొత్త మైలురాయిని సాధించింది. దాదాపు 200 కోట్ల జీరో టికెట్లని టీజీఎస్ఆర్టీసీ రిలీజ్ చేసింది. మరి దీనికి సంబంధించి ఈ సక్సెస్ వెనుక ఉన్న ఎండి సజ్జనార్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, 200 కోట్ల జీరో టికెట్స్ ఇష్యూ అయ్యాయి. ఇంత సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేయడం వెనుక మీ కృషి కావచ్చు, మీ సిబ్బంది కృషి ఎలా ఉంది? ముఖ్యంగా మన సిబ్బంది అందరూ కూడా నేను పేరు అభినందించాలి. ఎందుకంటే చాలా పని భారం ఎక్కువ కావడం జరిగింది ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వల్ల. ముఖ్యంగా మన డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, డిపో మైనర్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఒక కృషి వల్లనే ఈ ఒక స్కీము సక్సెస్ఫుల్ అయిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ స్కీమ్ లాంచ్ చేసేందుకు నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, సిబ్బంది తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి గారికి, మన మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ స్కీమ్ లాంచ్ కావడం జరిగింది. ఇది ఒక ప్రజా రవాణా వ్యవస్థకే ఒక మేలు జరిగిందని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దానివల్ల కూడా మన సిబ్బంది ఒక చాలా సంవత్సరం ఉన్న సమస్యలు పరిష్కారం కావడం జరిగింది. దీని ఒక స్కీమ్ వెనుక మన చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు సారు, అదేవిధంగా మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ సారు, అదేవిధంగా మన ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా సారు, అప్పుడు ఉన్న ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు కృషి బాగా ఎక్కువ ఉంది. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా మందికి క్వశ్చన్ ఉండే, అసలు పథకం ఉంటుందా, మధ్యలో తీసేస్తారన్న విమర్శలు కూడా వచ్చాయి. దీని గురించి ఏం చెప్తారు? అంతే సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదనేది చాలా మనకు విమర్శలు వచ్చినా నాకు మాత్రం చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను గత 1.5 సంవత్సరం నుంచి మా సిబ్బంది చూశాను. వాళ్ళు డెఫినెట్లీ స్కీమ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి చాలా విశ్వాసం ఉంది. దాని తగ్గట్టుగా వాళ్ళు కృషి చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు మంచి సపోర్ట్ దొరకడం జరిగింది. చాలామంది రీయింబర్స్మెంట్ అవుతుందా లేదా, డబ్బులు వస్తావా లేదా అని చెప్పి, బట్ డెఫినెట్లీ మనకు డబ్బులు రావడం జరిగింది. ఈరోజు మనకు ఆదా కావడం డబ్బులు అంతా మన యాజమాన్యం కూడా రావడం జరిగింది. దానివల్ల కూడా మనకు మంచి సిబ్బందికి ఫలితాలు రావడం జరిగింది. సో అందుకు వచ్చే రోజు ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. అంటే గతంలో టీజీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా అంటే నష్టాల్లో ఉండేది. దాదాపు 67% ఆక్యుపెన్సీతో నడిచిన ఆర్టీసీ ఆఫ్టర్ మహాలక్ష్మి తర్వాత ఎట్లా ఉంది సార్? ఆల్మోస్ట్ దాదాపు 100% దాకా పెరిగింది. మన రెవెన్యూ పెరగడం జరిగింది, క్యాష్ ఫ్లోస్ ఇంక్రీజ్ కావడం జరిగింది, సిబ్బంది ఒక సమస్య కూడా మనకు పరిష్కారం కావడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ ఒక మంచి స్కీము మన అందరూ కూడా బాగా జరిగిందని చెప్పి, ఒకవైపు పబ్లిక్, ఒకవైపు మా సిబ్బంది కూడా బాగా మేలు జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2 ఏళ్ళు కావస్తుంది కదా, దీని ద్వారా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ ఆర్టీసీ సంస్థకి ఎంత ఇచ్చారు ప్రభుత్వం నుంచి? అంటే ఆల్మోస్ట్ 6,680 కోట్ల రూపాయలు ఏం ఆదా కావడం జరిగింది. అదంతా మనకు రీయింబర్స్మెంట్ కావడం జరిగింది. కొంచెం అటు ఇటు అయినా గవర్నమెంట్ మనకు రీయింబర్స్మెంట్ కావడం జరుగుతుంది. నెలకు డెఫినెట్లీ 325 crores ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు మంచి మేలు జరిగింది. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కావచ్చు, మహిళలు, చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఉచిత బస్సును ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. అదర్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా ఆర్టీసీ పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. దీని ద్వారా బస్సుల డిమాండ్ కూడా పెరిగింది. రానున్న రోజుల్లో బస్సులు పెంచే అవకాశం ఉందా, ఎట్లా ఉండదు? ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 బస్సెస్ పైన పెంచాను. ఇంకా వచ్చే రోజు మళ్ళీ ఇప్పుడు 500 బస్సెస్ కొంటున్నాం. ఎలక్ట్రికల్ బస్సెస్ వస్తున్నాం. వచ్చే రోజు మొత్తం సిటీ అంతా ఎలక్ట్రికల్ బస్సెస్ అయితే ఐ థింక్ వచ్చే నెక్స్ట్ ఇయర్ దాకా ఆల్మోస్ట్ 12,000 బస్సెస్ మనకు రాబోతున్నాం. ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఎవరు కూడా ప్రెషర్ ఉండదు. మనకు మంచి ఒక ప్రజా రవాణా వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకుంటున్నారు? ఆల్మోస్ట్ 40 lakhs పైన లేడీస్ వినియోగిస్తున్నారు. అంతకుముందు ఉన్న 40% ఉన్న లేడీస్ ఈరోజు ఆల్మోస్ట్ 67% దాకా పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ అప్పుడు 20-25 lakhs ఉంటాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 lakhs దాకా మనం చేరడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు కూడా ఇంకా పెరుగుతారేమో, అందుకు మన బస్సెస్ కూడా కొనడం జరుగుతుంది. అంటే మహిళలు వినియోగించుకుంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ మగవాళ్ళ నుంచి వస్తున్న డిమాండ్, వాళ్ళకి సీట్లు కేటాయించడం లేదు, మహిళలకు ఇచ్చిన సీట్లను వాళ్ళు కూర్చోవాలని ఒకప్పుడు మనం నినాదం విన్నాం. ఇప్పుడు మగవారు కూడా అట్లనే అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఆల్రెడీ దానికోసం మనం బస్సెస్ పెంచడం జరిగింది, కొత్త ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చాను, కొంత స్టాండింగ్ కెపాసిటీ ఉన్న ఎక్కువ బస్సెస్ తీసుకోవడం జరిగింది. సో మనకు కూడా యాజమాన్యం కూడా రకరకాల ఇనిషియేటివ్స్ వల్ల ఆ ఒక ఇనిషియల్గా ఉండింది, ఇప్పుడు అది తగ్గింది. ఇంకా వచ్చే రోజు కూడా బస్సు రావడంతో కూడా ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అంటే ఇనిషియల్ డేస్లో మీరు ఒక స్మార్ట్ కార్డ్ మహిళల కోసం తీసుకొస్తా అని చెప్పారు. దానిపైన ఏమైనా వర్కౌట్ జరుగుతుందా, ఎట్లా చేయబోతున్నారు? ఆల్రెడీ వర్కౌట్ జరుగుతుంది. మన టీమ్స్ కూడా వేరే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ ఒక కార్డ్స్ వాడుతున్నారు అది కూడా స్టడీ చేశాను. ఐ థింక్ త్వరలోనే అది కూడా లాంచ్ చేయబోతున్నాం. అంటే మహిళల సంఖ్య పెరుగుతుంది, ఆక్యుపెన్సీ,
మహిళల భద్రతకు సంబంధించి ఆర్టీసీలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ మనము ముఖ్యంగా మన సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది కూడా పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు వేదాక ఉమెన్ సిబ్బంది పెంచడం, సీసీటీవీని అరేంజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరుగుతుంది. మన చెక్కింగ్స్ కూడా అరేంజ్ చేశాను. సో దానివల్ల కూడా బాగా మనకు మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా మనము బస్సెస్లో కూడా సీసీటీవీ పెడతాను. ఇంకా వచ్చే రోజు కూడా ఇంకా ఆ సీసీటీవీ కూడా బస్సులు కూడా పెంచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇది ఫ్రీ బస్ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. బీఆర్ఎస్ లో కేటీఆర్ వర్సెస్ కవిత లొల్లి నడుస్తోంది. కౌంటర్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి. కవిత ఓ ప్రోగ్రాం పెడితే వెంటనే కేటీఆర్ బ్యాచ్ గ్రౌండ్ లోకి వస్తోంది. ఇప్పుడు బీసీ కోటా క్రెడిట్ వార్ ఇద్దరి మధ్య బాగానే ముదిరింది. బీసీ కోటాపై సర్కారుకు కవిత మద్దతిస్తుంటే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. కోటా రేసులో కవితనే ముందుందన్న చర్చ గులాబీ పార్టీలోనే జరుగుతోంది. కౌంటర్ గా పార్టీ బీసీ లీడర్లు కోటాపై గలం విప్పాలని ఆదేశించారు కేటీఆర్. గులాబీ పార్టీలో బీసీ కోటా క్రెడిట్ లొల్లి నడుస్తోంది. కవిత వర్సెస్ కేటీఆర్ ఇష్యూగా మారింది. 42% బీసీ కోటాపై సర్కారు పంచాయతీరాజ్ చట్ట సవరణతో పాటు జీవో తేనుంది. సర్కార్ నిర్ణయం వచ్చి రాగానే తమ పోరాటంతోనే జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అండ్ టీం సంబరాలు చేసుకుంది. బీఆర్ఎస్ వ్యతిరేకించింది. బీసీ కోటా రేసులో కారు వెనకబడుతోందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. సర్కార్ నిర్ణయాన్ని కవిత ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే బీసీలకు వ్యతిరేకంగా పార్టీ రాంగ్ రూట్ లో వెళ్తోందన్న చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి బీసీ నేత తలసాని పార్టీ లీడర్లకు బోనాల విందిచ్చారు. కేటీఆర్ సహా పార్టీ బీసీ నేతలు హాజరయ్యారు. బోనాల విందులో కవిత చుట్టే డిస్కషన్ జరిగిందని గులాబీ నేతలు చెప్తున్నారు. బీసీ కోటాపై పార్టీ వాయిస్ కంటే కవిత వాయిసే ఎక్కువ వినపడడంపై మాట్లాడుకున్నారు. వాస్తవానికి 42% బీసీ కోటాపై బీఆర్ఎస్ పెద్దగా మాట్లాడింది లేదు. పార్టీ కంటే ముందే ఓ అడుగు ముందుకేసి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు కవిత. సర్కార్ ఆర్డినెన్స్ డెసిషన్ తర్వాత అర్ధరాత్రి కవిత బ్యాచ్ సంబరాలు, బైక్ ర్యాలీతో హంగామా చేసింది. బీఆర్ఎస్ లీడర్లు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తెల్లారే బీఆర్ఎస్ లీడర్లకు కౌంటర్ ఇచ్చారు కవిత. ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్ వాళ్లే తన దారిలోకి రావాలంటూ చిట్ చాట్ చేశారు. అక్కడితో ఆకుండా లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన తర్వాతే సర్కార్కు మద్దతిచ్చామన్నారు కవిత. ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం. ఈ ఎలక్షన్ల ముందు ఇలాంటి ఆర్డినెన్స్ లాంటి ఏదో ఒక ప్రక్రియ తెచ్చి వాళ్ళు ఎవరినో ఒకరిని కోర్టుకు పంపించి మేము చేయాల్సిన అన్ని చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని మా మీద నెట్టబోయే ప్రయత్నం. కేవేట్ ఏసీ ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు అంటేనేమో చిత్తశుద్ధితో ఉన్నట్టు 42% ఇవ్వాలన్నట్టుగా నేను పర్టికులర్ గా భావిస్తా ఉన్నాను. బీసీ కోటా రేసులో పార్టీ కంటే కవితనే ముందున్నారనే చర్చ కేటీఆర్ టీంలో ఉంది. బీసీ కోటాపై సర్కార్ నిర్ణయాన్ని కవిత సమర్థించటం, బీఆర్ఎస్ వ్యతిరేకించటం ఇబ్బందిగా మారిందని గులాబీ లీడర్లు చెప్తున్నారు. వాస్తవానికి పార్టీకి సంబంధం లేకుండా కవిత ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు, ఢిల్లీలో ప్రెస్ మీట్, ఏదోలా చర్చలో కవిత ఉంటున్నారు. ఇందిరా పార్క్ దగ్గర కవిత ధర్నా చేస్తే కౌంటర్ గా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ధర్నా చేస్తుంది. ఈ ధర్నా వెనక బీఆర్ఎస్ఏ ఉందనేది అందరి మాట. అయినా కవితకు కౌంటర్ ఇవ్వలేకపోయిందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కవిత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే వెంటనే తెలంగాణ భవన్ లో బీసీ నేతల కౌంటర్ ప్రెస్ మీట్. అయినా కవిత వాయిసే బలంగా వినిపిస్తోందని గులాబీ లీడర్లే చెప్తున్నారు. గులాబీ పెద్దలకు కవిత కొరకరాని కొయ్యగా మారనే చర్చ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఇండైరెక్ట్ గా పార్టీని కేటీఆర్, హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు. బీసీ నినాదాన్ని కూడా హైజాక్ చేయడంతో కవితను ఎలా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో పడ్డారు కేటీఆర్. బీసీ రిజర్వేషన్లపై కవితనే పోరాటం చేస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. కవితకు కౌంటర్ గానే బీసీ నినాదాన్ని మరింతగా ఎత్తుకోవాలని
పార్టీ నేతల్ని ఆదేశించారు కేటీఆర్. కవిత సెంట్రిక్ గానే పార్టీ బీసీ నేతల్ని కేటీఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కవితకు చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు కేటీఆర్. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కొత్త ఇన్ఛార్జిని పెట్టడం, కవిత ప్రోగ్రామ్స్ లో జయరామన్న నినాదాలు, లేటెస్ట్ గా బీసీ నేతల మీటింగ్. బీసీ కోటా క్రెడిట్ రేసులో కవితను కేటీఆర్ ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలనుకుంటున్నారు గులాబీ లీడర్లు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలోని పలు చోట్ల వర్షం మొదలైంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, సూరారం, కొంపల్లి, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో భారీ వర్షం పడుతోంది. కొద్దిసేపట్లోనే రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, నగరు శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది కదా, సిచ్యువేషన్ ఏంటి? సుజయ్, ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది. రేపటి నుండి హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ తో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా ఒక చిరుజల్లులు కురుస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతము నెలకొంది. ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా కూడా దాదాపు ఇంకొక 4 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అలర్ట్స్ కూడా ఐఎండీ జారీ చేసింది. ఇటు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, అంటే లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ తో పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆల్రెడీ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగరం, సెంట్రల్ హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో మాత్రము ముసురు కురుస్తుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాలకు సంబంధించి బషీరాబాద్, సుచిత్ర, సూరారం, కుకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్ వంటి ఏరియాల్లో కంటిన్యూస్ గా కూడా ముసురు కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇటు శివారు ప్రాంతాల్లో కంటిన్యూస్ గా వర్షం కురుస్తుంది. కాబట్టి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ఏరియాస్ ఏతున్నాయో వాటి ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే మొన్న 3 రోజుల క్రితం హైదరాబాద్ లో కురిసిన వర్షానికి సంబంధించి ఎంత మేజర్ గా ఎఫెక్ట్ అయింది అనేది మనం చూసాము. మొత్తము వాటర్ లాగింగ్ పాయింట్ సంబంధించి కావచ్చు, మొత్తము వర్షపు నీరు రోడ్లపై చేరిన క్రమంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి మెయిన్ గా లోతట్టు ప్రాంతాలపైనే ఫోకస్ పెట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందు నుండి కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్. ఇక లోతట్టు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో మెయిన్ గా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటర్ లాగింగ్ పాయింట్స్ పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. మెయిన్ గా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ క్లియర్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా రోడ్లపైన వాహనదారులు ఇబ్బందులు పడడంతో పాటు చాలా వరకు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడంతో పాటు అక్కడ జిహెచ్ఎంసీ, హైడ్రా, దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ టీమ్స్, దాంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అంతా కూడా సమన్వయంతో మానిటరింగ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సిచ్యువేషన్. సో ఒక్కసారిగా మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది. మొత్తం కూడా ముసురు కురుస్తున్న పరిస్థితి. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనే కొంత సమాచారం అందుతున్న క్రమంలో ఈ రాత్రి కూడా అధికారులు అలర్ట్ గా ఉండాలి అంటూ ఇప్పటికే కొంతవరకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. మెయిన్ గా 10 దాటిన తర్వాత హైదరాబాద్ నగరంలో విధులు ముగించుకొని కొందరు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయం కాబట్టి చాలా వరకు వర్షం కురుస్తున్న క్రమంలో కొన్ని సిగ్నల్స్ వద్ద, కొన్ని పాయింట్స్ వద్ద మాత్రం కొంతమేరకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. దాంతో పాటు రోడ్లపైన కొంతమేరకు వర్షపు నీరు కూడా వచ్చి చేరుతున్న క్రమంలో వాహనదారులు రాకపోకలకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కూడా చాలా ప్లేసెస్ లో ఏర్పడుతున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్, ఐటీకి హబ్ గా చెప్పుకునే మాదాపూర్ జోన్ అత్యంత కీలకంగా పరిగణించాలి. ఇటు మాదాపూర్ జోన్ లోనే గచ్చిబౌలి, రాయదుర్గం, దాంతో పాటు ఈ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మాదాపూర్ జోన్ పరిధిలో ఉంటాయి. సో ఐటీకి సంబంధించి ఐటీ కారిడార్, దాంతో పాటు ఇతర కంపెనీస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ మాన్సూన్ సీజన్ వచ్చింది అంటే ఆల్రెడీ పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందరూ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్
విధులు ముగించుకొని లాగౌట్ ఒకేసారి చేయకుండా కొంతవరకు ఆ టైం సెట్ చేసేసి, అంటే అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ఈ వర్షాకాలంలో కొంత మేరకు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది, చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఎంఎన్సీకి సంబంధించిన కంపెనీ వాళ్ళతో కూడా ఇప్పటికే మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఆ లాగౌట్ టైం ఏదైతే ఉంటుందో ఒక 15 to 20 minutes డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్ పెట్టుకొని ఒక్కొక్క కంపెనీ బయటికి రావాలి అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ఆ విధమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మెయిన్ గా మాదాపూర్ సంబంధించి వర్షం కురిస్తే ఖచ్చితంగా సాయంత్రం వేళ ఎప్పుడు వర్షం కురిసినా కూడా ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు ఉంటాయి. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం మెయిన్ గా ఇటు కేపీహెచ్బి కుకట్పల్లి అంటే జేఎన్టీయూ ఏరియాలో వర్షం కురుస్తుంది. జేఎన్టీయూ నుండి ఆల్మోస్ట్ గచ్చిబౌలి వరకు కూడా హైటెక్ సిటీ మీదుగా ఆ రోడ్డు ఉంటుంది. కాబట్టి ఆ రోడ్ సంబంధించి కాస్త ట్రాఫిక్ సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ కాస్త స్లోగా ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా ట్రై కమిషనరేట్ పరిధిలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. కంటిన్యూస్ గా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో పాటు కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్ లో కూడా చాలా ప్లేసెస్ లో మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇటు ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట్ వంటి ఏరియాల్లో కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇటు శివారు ప్రాంతాలని కలుపుకొని హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్లేసెస్ లో మెజారిటీగా ప్రస్తుతం వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇదే కానీ ఇంకొక 2-3 గంటల పాటు నైట్ కంటిన్యూ అయితే మాత్రం పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగము అలర్ట్ గా ఉండాలి అని ఒక కాషన్ ఇప్పటికే ఉన్నతాధికారులు ఇవ్వడంతో పాటు మెయిన్ గా లోతట్టు ప్రాంతాలు, వాటర్ లాగింగ్ పాయింట్స్, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు గతంలో వర్షం కురిసినప్పుడు ఫేస్ చేశారో అలాంటి ప్లేస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే దిశగా అధికారులు ముందుకెళ్తున్నారు. సూర్య, రైట్, థ్యాంక్ యూ అజయ్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాజీ పీఏ హరిబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరిబాబు పనిచేశాడు. ఇతన్ని దాదాపు 8 నెలల క్రితమే జాబ్లో నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి నిరుపేదల నుంచి లక్షల రూపాయలను హరిబాబు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. రమేష్ అనే బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేశారు. నిందితుడు బొడిమిశెట్టి హరిబాబుపై కేసు నమోదు చేశారు జీడిమెట్ల పోలీసులు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కామ్లో దాదాపు 83 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. తమ వద్ద నుంచి దాదాపు 84 లక్షల వరకు హరిబాబు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ కేసులో హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ స్కామ్లో మరో వ్యక్తి శ్రీధర్ ముదిరాజ్పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బొదిమిశెట్టి హరిబాబు అని అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని, ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పించకపోవడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు.
తనలాగా ఇంకొక 83 మందిని కూడా ఇతను మోసం చేసి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల SHO గారు మల్లేష్ గారు ఇమీడియట్ గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్ గా ఒక 8 మంది విక్టిమ్స్ ను అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్ గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ రోజు 3 గంటలకు ఈ బొదిమిశెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్, ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని ఇంటరాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పేది ఏంటంటే అతను ఈ మధ్యనే ఒక ఇల్లు భూమిరెడ్డి నగర్ లో ఇల్లు కట్టుకున్నాడని, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ హరిబాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా తెలిస్తే ఆ ఇల్లును కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. కోర్టుకు ఆ ప్రాపర్టీ కూడా హ్యాండ్ ఇవ్వడం. గత వారంతో పోలిస్తే కూరగాయల ధరలు తగ్గాయి. వర్షాలకు స్థానికంగా రైతులు పండించే కూరగాయలు మార్కెట్లకు వస్తుండటంతో ధరలు దిగొస్తున్నాయి. పోయిన వారం కిలో 80కి పైగా ఉన్న వెజిటబుల్ రేట్స్ ప్రస్తుతం 40 నుంచి 60 రూపాయలకు తగ్గాయి. మరో వారం 10 రోజుల్లో కూరగాయలు పూర్తి స్థాయిలో మార్కెట్లకు వస్తే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. కూరగాయల ధరలకు సంబంధించి మరింత సమాచారం మెహదీపట్నం రైతు బజారు నుంచి నరేష్ అందిస్తారు. దాదాపు వారం 10 రోజుల నుంచి అయితే కూరగాయల రేట్లు అయితే భారీగా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా అయితే లోకల్గా ఉండేటటువంటి కూరగాయలు మార్కెట్లకు వస్తుండటంతో ప్రస్తుతం అయితే కూరగాయలకు సంబంధించినటువంటి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. దాదాపు ఒక వారం 10 రోజుల కింద అయితే ఒక కిలో కూరగాయలు మార్కెట్లో ఏ కూరగాయలు తీసుకున్నప్పటికీ ఒక 80 రూపాయల నుంచి 100 రూపాయలకు కిలో వరకు పలికినాయి. అట్లాంటిది అయితే ప్రస్తుతం మన వారం 10 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉండడంతో రైతులందరూ స్థానికంగా పండించినటువంటి పంటలన్నీ కూడా మార్కెట్లకు వస్తూ ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ధరలు అయితే తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ఈ ధరలకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడి రేట్లు ఎట్లా ఉన్నాయనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారం రోజుల సంది పోలిస్తే ఇప్పుడు రేట్లు కాస్త తగ్గినాయా, ఎట్లా ఉన్నాయి? చాలా తగ్గినాయి సారు, చాలా తగ్గినాయి. వర్షం గిరాకు వస్తలేదు, అందుకే ప్రతి ఒక్క ఐటమ్ 20 రూపాయలు అమ్ముతుంది. ప్రతి ఒక్క ఐటమ్ 20, కాకరకాయ 20 రూపాయలు, కీరా దోసకాయ 20 రూపాయలు, టమాటా ఇలా తగ్గినాయి రేట్. నిన్న మొన్న 50-60 ఉంటే ఇలా 30 రూపాయలు. కొనేటేవాళ్ళు ఎవరు లేవు, వర్షంకి పబ్లిక్ వస్తలేదు అసలు. అందుకే మేము ఎట్లా అంటే అట్లా అమ్మేస్తున్నాం. చెప్పండి, రేట్లు ఎట్లా ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు దొండకాయలు కనిపిస్తున్నాయి, బెండకాయలు, బీరకాయలు ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఎట్లా ఉన్నాయి? తగ్గినాయి అన్న, రేట్లు తగ్గినాయి. పోయిన వారం కొంచెం ఎక్కువ ఉండే రేట్లు, ఈ వారం కొంచెం తగ్గినాయి. అన్ని 40-30కి వచ్చినాయి. బీరకాయలు కూడా 30 రూపాయలు అట్లా, దొండకాయలు కూడా అదే అట్లా, చామగడ్డ కూడా కొన్ని. గతంలో ఏంది బినీస్ ఎక్కువ ఉండే, పచ్చిమిర్చి ఎక్కువ ఉండే. పోయిన వారానికి ఈ వారానికి కిలో అంటే 10-20 రూపాయలు తగ్గినాయి. అప్పుడు ఏమో టమాటా రేటు తక్కువ ఉండే, 25-30 ఉండే. ఇప్పుడు ఎగ్దమ్ 40 నుంచి 50కి వెళ్ళిపోయింది. హోల్సేల్నే 1000 రూపాయలు బాక్స్ అయింది అట్లా. అప్పటికి కేజీ వెంబడి వచ్చి 10 రూపాయల నుంచి 20 రూపాయలు తగ్గింది పోయిన వారంకి ఈ వారానికి. అంటే ఆది సోమవారానికే ఇంత డిఫరెన్స్ అయింది. చెప్పండి, కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయి? పోయిన వారం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? పోయిన వారం ఎక్కువే ఉన్నాయి, ఇప్పుడు కొన్ని 40కి వచ్చినాయి. బెండకాయలు కూడా పోయిన వారం 60 ఉండే, 2 రోజుల కింద కూడా 60 ఉన్నాయి, ఇప్పుడు 40కి వచ్చినాయి. టమాటాలు కూడా 30 ఉండే, ఇప్పుడు 20కి వచ్చినాయి కేజీ. ఇంకా వర్షం అని చెప్తున్నారు, మురిగిపోతున్నాయి. మీ పచ్చిమిరపకాయలు అయితే అన్ని మురుగుడే ఉన్నాయి, మీద మంచి పెడుతుండ్రు, కింద అన్ని మురుగుడై పెడుతుండ్రు. ఇక ఆకుకూరలు కూడా అంతే ఉన్నాయి కదా, వర్షం పడ్డది. ఇంకా వాళ్ళని అడితే మేమేం చేయాలనమ్మా అంటారు. ఇంకా పర్వాలే, మామూలుగా ఉన్నాయి, వస్తున్నాయి. బండ్ల మీద కూడా రోడ్ల మీద అమ్ముతున్నారు కదా టమాటాలు, 5 కేజీస్ అమ్ముతుండ్రు 100కు. ఇక్కడ కూడా అదే రేటు ఇస్తున్నారు. అది చెప్పండి, మార్కెట్కు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? రేట్లు ఎట్లా ఉన్నాయి? పర్వాలేదండి, ఇది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పర్వాలేదు. దానికన్నా ముందు చాలా ఉండే, మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉండే. ఇప్పుడైతే బెటర్గానే ఉందండి, కొంచెం అటు ఇటు కాకుండా నార్మల్గానే ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం దిగాలి, వర్షాలు వస్తున్నాయి కదా, ఇది పాడైపోతాయి, ఏం లాభం.
ఈ తినే వాళ్ళకన్నా కొంచెం వాళ్ళు దాన్ని దించుకొని వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకు బెటర్, తినే వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు కొంచెం బెటర్గానే ఉంటుంది అట్లా అని అంటున్నాను. ధరలు తగ్గడంతో అయితే పబ్లిక్ కూడా కాస్త మార్కెట్లో ఎక్కువ కూరగాయలు కొంటున్నామని చెప్తున్నారు. ఇంతకుముందు హాఫ్ కేజీ పావు కిలో తీసుకునే వాళ్ళం ఇప్పుడు కిలో కూరగాయల వరకు కొంటున్నామని చెప్తా ఉన్నారు. స్థానికంగా వర్షాలు కురవడంతో లోకల్ మార్కెట్ హైదరాబాద్ మార్కెట్లోకి వస్తుండటంతో ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పేసి మార్కెట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులతో పాటు పబ్లిక్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయితో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల కళాశాల హాస్టల్ వార్డెన్ కె శారదను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. వార్డెన్ శారద కుమారుడు రాజేష్ చౌహాన్ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న 2 అవుట్సోర్సింగ్ సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ని వార్డెన్ శారద కుమారుడు రాజేష్ చౌహాన్ తరచూ హాస్టల్కు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని కొందరు బాలికలు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు హాస్టల్ ఎదుట ఆందోళన చేపట్టారు. బాలికలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డెన్ శారదను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బాలికల ఫిర్యాదుతో బీసీ గర్ల్స్ కాలేజీ హాస్టల్ను బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్, నారాయణఖేడ్ ఎస్ఐపివి చరణ్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థుల నుంచి వివరాలు తీసుకున్నారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ని అరెస్ట్ చేయాలి. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నా పేరు మహేందర్ గౌడ్. మా రామంపేట మా పాప ఇక్కడ బీసీ హాస్టల్లో నారాయణఖేడ్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్స్ కొంచెం చేంజ్, అసభ్యంగా ప్రవర్తించడము, పిల్లలపై హ్యాండ్స్ వేస్తూ కొంచెం బిహేవియర్ చేంజ్ చేస్తుండు. ఫుడ్ విషయంలో మెను తగ్గ ఫాలో అవ్వడం లేదు. పిల్లలు టార్చర్ చేసుకుంటూ అమ్మని కొంచెం గలీజ్గా వల్గర్గా మాట్లాడుతూ పిల్లలు టార్చర్ చేస్తున్నారు. పేరెంట్స్కి చెప్తే కూడా మిమ్మల్ని వేరే రకంగా టార్చర్ చేస్తామని చెప్పి కూడా పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర చెప్పకుండా వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పిల్లలు మా దృష్టి తీసుకొచ్చారు. మేము ఏ దృష్టి తీసుకొచ్చి పిఎస్ ద్వారా కూడా మేము దృష్టి తీసుకొచ్చామండి. చేతులు వేస్తుంది ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు గట్లంటోళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది. దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న పురాతన హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ట్రస్ట్ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఓల్డ్ టెంపుల్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం 50% నిధులు కేటాయిస్తే ట్రస్ట్ నుంచి 50% నిధులతో పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రంలో 100 వరకు ఓల్డ్ టెంపుల్స్ ను గుర్తించామన్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. శిథిలావస్థలో ఉన్న హిందూ దేవాలయాల వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆర్కే జైన్. టూ ఇయర్స్ బ్యాక్ మేము ఇది స్టార్ట్ చేసినాము. ఈ ట్రస్ట్లో మేము 12 మంది ట్రస్టీస్ బోర్డు మాది ఉంది. దీంట్లో ఇప్పటిదాకా 10-11 టెంపుల్స్ అయినాయి. దాంట్లో శ్రీలంకది మొన్న ప్రతిష్ఠ చేసి మేము వచ్చినాము. దాని తర్వాత మంత్రినిధి కూడా మీకు మా ఆర్కే గారు చెప్పారు, గులాతి కూడా చెప్పారు. దాని తర్వాత మొత్తం ఇండియా లెవెల్లో ఇప్పుడు మా ప్లానింగ్ ఎక్కడైనా మొత్తం వరల్డ్లో ఎక్కడైనా గుడి, పాత గుడిస్ మనవి ఉన్నాయి, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఆ గుడికి మనం రిన్యూవేషన్ చేయాలి. ఆ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మన గుడికి అక్కడ భారతదేశం దాకా అక్కడ డెవలప్ చేయాలి. దాంట్లో మనకు ఇప్పుడు థైలాండ్లో నుంచి కూడా మనకు వాళ్ళ గవర్నమెంట్ పిలిచిండ్రు. అక్కడ 108 రామమూర్తి గుడి చేయాలని కూడా వచ్చింది. దాని తర్వాత దుబాయ్ మహారాజా వాళ్ళు కూడా పిలిచిండ్రు. అక్కడ శివాలయం ఉంది, దానికి రిన్యూవేషన్ చేయాలని వాళ్ళు అక్కడ కూడా ఆఫర్ ఇచ్చిండ్రు. ఇది మన భారతదేశం కోసము, మన సనాతన ధర్మం కోసం చాలా పెద్ద న్యూస్. ఇక్కడ తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అన్నింటికి రెనోవేషన్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము. తెలంగాణనే కాదు, భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో ఎక్కడున్న ప్రాచీన మందిరాలు మా ట్రస్ట్ తరఫు నుంచి మేము రెనోవేషన్ చేయడానికి మేము ముందుకున్నాము. ఇక్కడ తెలంగాణలో ఒక 100 మందిరాలను ఐడెంటిఫికేషన్ చేసి మన చీఫ్ సెక్రటరీ మేడం గారికి ఇచ్చాము, శైలజారామయ్య గారికి ఇచ్చాము. ఆమె ప్రపోజల్ చూస్తానని చెప్పారు. ఒక 50%, 60% గవర్నమెంట్ నుంచి
డొనేషన్ ఇవ్వమని అడిగాము. టెంపుల్ కాస్ట్ ప్రకారం, దాని ఎస్టిమేషన్ ప్రకారం ఒక 40% వరకు మేము డొనేషన్స్ తీసుకొచ్చి కంప్లీట్ చేస్తామని చెప్పాము. మొన్న శ్రీధర్ బాబు గారు పిలిచి ఒక టెంపుల్ ఇచ్చారు మంతనీది, దాని పర్మిషన్స్ కూడా వచ్చాయి. దాన్ని ఈ తెలంగాణ ట్రస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. మన ట్రస్ట్కు ఇంకొక టెంపుల్స్ కూడా ఇచ్చింది, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంది ఉంది. అది జడ్చర్ల దగ్గర ఉంది, గొల్లతిగూడ అని చెప్పి, అదొక టెంపుల్ తీసుకున్నాము. ఇక్కడ మంతని ఒక టెంపుల్ తీసుకున్నాము. ఇంకొక 8 టెంపుల్స్ ఐడెంటిఫికేషన్ చేసి రెడీలో పెట్టుకున్నాము. ఈ ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు తెలంగాణ ట్రస్ట్ ఫామ్ కాగానే వాళ్ళకు ఫస్ట్ స్టార్ట్ చేసేటది. మత్తు పదార్థాలకు బానిసై అనేక మంది హాస్పిటల్స్కు క్యూ కడుతున్నారు. ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. రోజు 5-6 కొత్త కేసులు వస్తుంటే 100కు పైగా పేషెంట్స్ రివ్యూ కోసం వస్తున్నారు. ఇందులోనే కళ్ళు బాధితులు సైతం ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. కళ్ళులో కలిపిన మత్తు పదార్థాల వల్ల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణించారని తెలిపారు. వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండొచ్చంటున్న డాక్టర్ విభూషణ్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కళ్ళు ఘటన తర్వాత దానికి అలవాటు పడ్డ చాలా మందిలో మానసిక సమస్యలు అధికమయ్యాయి. దీంతో కొంతమందిని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఆ ఘటన జరిగినప్పుడు ఎక్కువ మంది వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ప్రజెంట్ హాస్పిటల్కి ఎంతమంది వస్తున్నారు, రివ్యూ కోసం ఎంతమంది వస్తున్నారు, కొత్తగా వచ్చే వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది, మొత్తంగా ఆ ఘటన తర్వాత వారిలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు డాక్టర్ విభూషణ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా హైదరాబాద్లో కల్తీ కళ్ళు ఘటన జరిగినప్పుడు మీ ఆసుపత్రికి కూడా చాలా మంది పంపించారు కదా, సో అప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఉండింది, అప్పుడు సంఖ్య ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది? మా హాస్పిటల్కి ఆన్ అన్ యావరేజ్ డైలీ మెయిన్ ఓపీ ఒక 40 నుంచి 50 మంది వస్తారండి. రివ్యూ ఓపీ 400 నుంచి 500 మంది రెగ్యులర్గా ఉంటారు. కానీ ఏదైతే లాస్ట్ ట్యూస్డే వెనస్డే ఈ కల్తీ కళ్ళు ఘటన జరిగిందో ఆ రోజు ఆల్మోస్ట్ అది 90 నుంచి 100 మంది దాకా చేరింది. అది అలా ఒక 3 days ఉండింది. ట్యూస్డే వెనస్డే థర్స్డే వరకు అలా ఉండింది. తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు జనరల్గా ఒక రోజుకి ఒక 4-5 కేసులు, కొన్నిసార్లు 10 కేసుల వరకే వస్తున్నాయి మెయిన్ ఓపీలో. రివ్యూ ఓపీలో మాకు జనరల్గానే ఈ ఆల్కహాల్ కానీ ఇంకా మిగతా మత్తు పదార్థాల కేసులన్నీ కలిపి ఈ 400 నుంచి 500 మంది కేసులో 100 నుంచి 120 మంది దాకా రెగ్యులర్గానే ఉంటారు. గత కొన్ని రోజులుగా కాస్త అది 150 దాకా వెళ్ళింది, కానీ ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ఆన్ అన్ యావరేజ్ 100 నుంచి 120 మంది రైట్ను వస్తున్నారు. అది కల్తీ కళ్ళనే కాదు, మొత్తం అన్ని రకాల సబ్స్టెన్సెస్ కలిపి 100 మంది దాకా వస్తున్నారండి. అంటే ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు ఘటన తర్వాత చాలా మందిలో కూడా మానసిక సమస్యలు, అంటే అది దొరకకనో లేకపోతే ఇంట్లో వాళ్ళు తాగనివ్వకనో, కొంతమంది చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబాల్లో కూడా భయం ఉంది కాబట్టి దాన్ని దొరకకుండా చేయడం, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ మానసిక సమస్యలు కూడా పెరిగినాయి. సో వాటికి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది? ఫ్రెష్ ఓపీ కానీ రివ్యూ కానీ ఎన్ని రోజులు వాళ్ళు రావాల్సి ఉంటుంది? జనరల్గా ఈ ఆల్కహాల్ కానీ ఇంకేదైనా మత్తు పదార్థాల వాటికి మేము ఆ సబ్స్టెన్స్ అనుగుణంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. ఈ ఆల్కహాల్ వాటి రిలేటెడ్కి అయితే మొదటి 21 రోజులు డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు మైల్డ్ విత్డ్రావల్లో ఉన్నాడా లేకపోతే అతనికి అడ్మిషన్ అవసరం పడుతుందా అనేది ఫస్ట్ అసెస్మెంట్లో మేము జడ్జి చేసి, ఒకవేళ ఓపీ ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. లేదు అతనికి కంపల్సరీ అడ్మిషన్ అవసరం పడింది, అతనికి కొన్ని రకాల మాటలు వినబడ్డట్టు అవుతున్నవి, లేదా ఫిట్స్ వస్తున్నది, లేదా డెలీరియం అనే కండిషన్లో ల్యాండ్ అయి ఉన్నాడు, ఇలాంటి ఇబ్బందులు ఉంటే అతన్ని మేము ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. మొదట 21 రోజు చేసేదాన్ని మేము డీటాక్సిఫికేషన్ అంటాం. అంటే మందు వల్ల అతని ఆరోగ్యంలో వచ్చిన చేంజెస్ అన్నింటినీ మేము వివిధ రకాల టెస్టుల ద్వారా అసెస్ చేసి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం, ఆ ఆర్గాన్స్ అన్నీ మంచిగా అయ్యేటట్టు. ఒకవేళ మా హాస్పిటల్ పరిధి దాటి ఉంటే కన్సర్న్ స్పెషాలిస్ట్ దగ్గరికి మేము రెఫర్ చేసి, ఉస్మానియా హాస్పిటల్కి రెఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకొని పేషెంట్ని మొదటి 21 రోజులు డీటాక్సిఫికేషన్ చేస్తాం. పేషెంట్ యొక్క మోటివేషన్ లెవెల్ బాగా ఉండి నేను ఇంకా ఆల్కహాల్ కానీ ఇంకేదైనా సబ్స్టెన్స్ నుంచి దూరం అవుతాము అని అతను బలంగా ధృవీకరించుకుంటే మేము డీ అడిక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మళ్ళీ ఆల్కహాల్ వైపు కానీ ఇంకేదైనా మత్తు పదార్థాల వరకు బ్యాక్ వెళ్ళకుండా మనకంటూ ఒక క్రేవింగ్ ఉంటుంది, మనకంటూ కొన్ని విత్డ్రావల్ ఫీచర్స్ ఉంటాయి. ఆ మందు మీదకి మనసు పోకుండా డీ అడిక్షన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ని మేము మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఆ మందుల్ని వాళ్ళని రెగ్యులర్గా వాడేటట్టు చేస్తాం. అవి 6 నెలల నుంచి ఒక్కొక్కసారి 2 సంవత్సరాల దాకా వాడే అవసరం ఉంటుంది పేషెంట్ యొక్క మోటివేషన్ దాన్ని బట్టి. అంటే ఇన్ జనరల్గా మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత అంటే రివ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు బాగానే ఉంటున్నారా? ఎంతమందిలో మళ్ళీ మందుకు దూరంగా ఉండేటువంటి ఎబిలిటీ వస్తుంది? చాలా మటుకు ఇవన్నీ కేసెస్ ఎప్పుడు కానీ రిలాప్స్ అవుతూనే ఉంటాయండి, ఫ్రీక్వెంట్గానే రిలాప్స్ అవుతూ ఉంటాయి. అంటే
ఎపిసోడ్ అయిపోయిన కొన్ని రోజుల వరకు కంపల్సరీ నేను మందు నుంచి దూరం అవ్వాలి అనే బలీయమైన కోరిక ఉండడం వల్ల వాళ్ళు తాగరు. కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో, ఒక వీక్ మూమెంట్లో, అంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినా, ఫ్రెండ్స్ని కలిసినా, లేకపోతే ఆ పర్టికులర్ దారిలో రోజు మందు దొరికే దారిలో వెళ్ళినా, ఆ వీక్ మూమెంట్లో వాళ్ళు మళ్ళీ ఒక పెగ్గే కదా అని తీసుకుంటారు, మళ్ళీ రిలాప్స్ అవుతారు. అది ఈ పర్టికులర్ మందు దాంట్లో చాలా రిపీటెడ్గానే జరుగుతుంది. అలా జరగకుండా ఉండడానికి మేము డీ అడిక్షన్ ట్రీట్మెంట్, మోటివేషన్ మంచిగా ఉన్న వాళ్ళకి మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ ఇచ్చేసి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎవరైతే డీ అడిక్షన్ వరకు వెళ్తారో వాళ్ళలో ఈ రిలాప్స్ రేట్ చాలా మటుకు తక్కువగా ఉంటుంది. కానీ ఎవరికైతే మోటివేషన్ లేకుండా ఫ్రీక్వెంట్గా మందు కావాలి అని అనుకుంటారో వాళ్ళలో రిలాప్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మాటికి మా హాస్పిటల్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. మనకు వచ్చేటువంటి రివ్యూ దాంట్లో ఈ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుందండి? వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? జనరల్గా పర్సంటేజ్ అంటే దాదాపుగా 60 to 70% పీపుల్ రిలాప్స్ అవుతారండి. వాళ్ళకి స్పెషల్గా అంటూ ఏమీ ఉండదు. జనరల్గా వాళ్ళకి ఎవరికైతే మేము మళ్ళీ ఆపుకోవాలి అని కనుక మా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏది లాస్ట్ టైం వాళ్ళని మళ్ళీ మందు వైపుకు తీసుకెళ్ళిందో ఆ ఫ్యాక్టర్స్ని మేము గమనించి వాటికి సరైన అవి మళ్ళీ అలాంటివి రాకుండా ఉంటట్టు థెరపీస్ ఇస్తాం. ఆ సైకలాజికల్ థెరపీస్ వల్ల చాలా మట్టుకి ఈ పర్టికులర్ ఇష్యూ నుంచి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హాస్పిటల్కి అంటే మా ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్కి అయితే కల్తీ కళ్ళు కట్టడం జరిగినప్పుడు చాలామంది వచ్చారు. కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా డౌన్ అవుతూ వస్తుంది ఆ సంఖ్య. అయితే ఎవరైతే కల్తీ కళ్ళు బారిన పడి చనిపోయారో వాళ్ళు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది ఉంది. దానివల్లనే వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో కూడా చాలామందికి వివిధ అవయవాల మీద ఎఫెక్ట్ చూపించింది. అయినప్పటికీ కూడా వాళ్ళ తీసుకున్నటువంటి మోతాదును బట్టి వాళ్ళకు బతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలామందికి ట్రీట్మెంట్ కూడా చేసినట్టు చెప్తారు. అయితే ఇప్పుడు ఎవరైతే రివ్యూ కోసం వస్తారో చాలామంది 60 to 70% మందిలో కూడా మళ్ళీ వాళ్ళు అలవాటును మానుకోలేక తాగుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి డాక్టర్ విభూషణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. వరద నీటిలో మునుగుతున్న ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చూడాలని అధికారులను ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో పర్యటించారు. కొత్తగూడ చౌరస్తాలో నీట మునిగిన RUBని ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు రంగనాథ్. వాటరింగ్ పంపులు పనిచేయకపోవడంతో నీట మునిగిందని రంగనాథ్కు వివరించారు ఆఫీసర్లు. వరద ముంపు ప్రాంతాల్లోని స్టాటిక్ టీంలు, ట్రాఫిక్ పోలీసులకు అందుబాటులో ఉండాలని సూచించారు రంగనాథ్. రంగారెడ్డి జిల్లా ఉప్పల్లో ఫేక్ జాబ్ లెటర్లతో మోసం చేసిన గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిపై ఇతర రాష్ట్రాల్లో కూడా చీటింగ్ కేసులున్నాయని గుర్తించారు పోలీసులు. ఉప్పల్లోని లెన్సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొన్ని నెలలుగా కొంతమంది నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చాడు. దీంతో ఆ కంపెనీకి జాబ్ లెటర్లతో నిరుద్యోగులు వెళ్లడంతో చీటింగ్ బయటపడింది. కంపెనీ లోగో, సంతకాన్ని ఫోర్జరీ చేశాడని ఆ కంపెనీ ఓనర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు పోలీసులు. తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలున్నా కనిపెట్టేలా ఈగల్ రంగంలోకి దిగింది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇప్పుడు ఈగల్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్గా మారి దూకుడు పెంచింది. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండడంతో డ్రగ్స్ కట్టడిపై మరింత ఫోకస్ పెంచింది ఈగల్ టీం. బాయ్ బచ్చా ఆగయా అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా డెకాయ్ ఆపరేషన్లతో హడలెత్తిస్తోంది. గ్రేటర్లోని 3 కమిషనరేట్స్ పరిధిలో 3 ఈగల్ స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు అధికారులు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈగల్ టీంలను ఎస్పీలు మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లాల వారీగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, అమ్మకం, కొనుగోళ్ల కట్టడికి స్థానిక పోలీసు టీంలతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ ముఠాల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే వ్యూహాలతో ఈగల్ ముందుకు వెళ్తోంది. సంగారెడ్డిలో ఆల్ఫాజోల ముఠాకు చెందిన 6 దగ్గర 30 కోట్ల విలువైన ఆస్తులను NDPS యాక్ట్ కింద జప్తు చేశారు. ఈగల్ టీం దగ్గర ఉన్న టెక్నాలజీ దేశంలోని మరే పోలీస్ శాఖ విభాగం దగ్గర లేదని, తాము అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నట్టు ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ మాదక ద్రవ్యాల సరఫరాదారులే లక్ష్యంగా డేటాబేస్ రూపొందిస్తున్నారు. దీంతో మాదక ద్రవ్యాల సరఫరాదారుల నెట్వర్క్ ట్రేస్ చేసే అవకాశం ఉందంటున్నారు.
సోషల్ మీడియా, డార్క్ వెబ్తో సహా గోవా, బెంగళూరు, ముంబై సిటీల నుంచి హైదరాబాద్కు సరఫరా అవుతున్న సింథటిక్ డ్రగ్స్ పై ఈగల్ టీం ప్రత్యేక దృష్టి పెట్టింది. గంజాయి కొనేందుకు వచ్చిన 86 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పట్టుబడిన వాళ్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు, HR మేనేజర్లు ఉన్నారు. బాయ్ బచ్చా ఆగయా అంటూ వాట్సాప్ గ్రూప్ తో గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అడిషనల్ ఎస్పీ వేణుగోపాలరావు కొడుకు రాహుల్ తేజ్ ఫార్మా హౌస్లోనే డ్రగ్స్ పార్టీలు చేస్తున్నట్లు గుర్తించింది ఈగల్ టీం. ములుగులో రాహుల్ తేజ్ కు ఫార్మ్ హౌస్ ఉందని విచారణలో తేలింది. కన్వేరా ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు చేస్తున్నారని ఈగల్ టీం చెప్పింది. ప్రతి వారం రాహుల్ తేజ్ ఫార్మ్ హౌస్ లో సూర్య డ్రగ్స్ పెడ్లర్లు కలుస్తున్నారని ఈగల్ టీం దాడుల్లో తేలింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిఆర్ లాంటి కేంద్ర సంస్థలు సహా ఏపీ, ఒడిశా, గోవా పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇతర మత్తు పదార్థాలతో పోలిస్తే సెకండ్ గ్రేడ్ డ్రగ్ జోన్స్ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు గంజాయి విక్రయాలు విస్తరించాయి. గంజాయి పైన స్థానిక పోలీసులతో కలిసి ఈగల్ టీంలు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయి. టెక్నాలజీని ఉపయోగిస్తున్న ప్రత్యేక బృందాలు డ్రగ్స్ నెట్వర్క్ రాష్ట్ర సరిహద్దుల నుంచి సప్లై చైన్ వరకు ఎలా విస్తరిస్తుందో పక్కాగా సమాచారం వచ్చిన తర్వాతే క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఏపీ, ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న గంజాయికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఈగల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలను రంగంలోకి దింపేందుకు చర్యలు చేపట్టాయి. డ్రగ్స్, గంజాయి కేసుల్లో పట్టుబడిన పాత నేరస్తులు, కస్టమర్ల డేటా ఆధారంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. గోవాలో 50 మంది నైజీరియన్లు పనిచేస్తున్నట్టు పక్కా సమాచారం సేకరించిన తర్వాత డ్రగ్స్ కింగ్ పింగ్ గా భావిస్తున్న మ్యాక్స్ నెట్వర్క్ లోని హవాలా వ్యాపారులు ఉత్తమ్ సింగ్, రాజీవ్ సింగ్, మహేందర్ ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీళ్ల నుంచి 49,65,00,000 విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ఓ నైజీరియన్ ను అరెస్టు చేసి 1,64,00,000 విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇలా అంతర్రాష్ట్ర ఆపరేషన్లలోనూ దూకుడుగా వెళ్తోంది ఈగల్ టీం. వరుస దాడులతో తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ఈగల్ టీం దూకుడు కొనసాగుతోంది. డ్రగ్స్ మాట వినపడినా, కనపడినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల సరఫరాపై ఫోకస్ పెట్టారు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. నగరంలో 3 వేర్వేరు కేసుల్లో డ్రగ్ పెడ్లర్లతో పాటు ట్రాన్స్పోర్టర్లను పట్టుకున్నారు. కొంతకాలంగా వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో అమ్మకాలు చేస్తున్నారు. దీంతో పక్కా సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్రానికి డ్రగ్స్ చేరుతున్న తీరుపై నిఘా పటిష్టం చేశారు అధికారులు. కొన్ని రోజులుగా మానిటరింగ్ చేసి డ్రగ్స్ రాకెట్ గ్యాంగ్ ను పట్టుకున్నారు. నైజీరియా నుంచి సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ తెప్పించి సబ్ సప్లయర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. చైతన్య, ఖాన్ ఇద్దరు సప్లయర్లు హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ప్రేమ్ ఉపాధ్యాయ నుంచి 69 లక్షలు విలువ చేసే 276 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ముంబై ముఠాతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడ ముజఫర్ వాహిద్ షేక్ ఎలియాస్ ముజఫర్ 30 years, ఇతను థానేకి చెందినవాడు, ఒక ఎలక్ట్రీషియన్. నైజీరియన్, అతని పేరు ఆండ్రూ అని అంటున్నారు, మాకు ఇంకా వివరాలు సరిగా రాలేదు. సీ రూట్ ద్వారా అతను తీసుకొస్తున్నాడు ఈ కొకేన్. సో ఈ సీ రూట్ ద్వారా వచ్చిన సందర్భంలో ఈ వాహిద్ షేక్ అతను దాన్ని సేకరించి ఇంకో సబ్ సప్లయర్ ఉన్నాడు పీటర్ అని, A2 వినోద్ కిషన్ లాల్ శ్రీవాస్తవ్, అతను కూడా చేంబూర్లో నివసిస్తాడు ముంబైలో, అతనికి ఇవ్వడము. వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున పెడ్లింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రీషియన్, ట్యాక్సీ డ్రైవర్, వారి కుటుంబ సభ్యుల్ని పోషించలేక ఈ విధంగా తయారయ్యామని వారు కన్ఫెషన్ లో చెప్పడం జరిగింది. మరో కేసులో రాజస్థాన్ కు చెందిన జితేందర్ అరెస్ట్ చేశారు. 2022 నుంచి హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయించడం స్టార్ట్ చేశాడు జితేందర్. రాజస్థాన్ కు చెందిన సురేందర్ హనుమాన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలు చేశారు. డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఆయుధాలు ఉంటాయని సమాచారం ఉందని తొలిసారి వెపన్ ను సీజ్ చేశామన్నారు సివి ఆనంద్. జితేందర్ అనే వ్యక్తికి సప్లై చేయడం,
అతను ఇక్కడ లోకల్ లెవెల్లో చాలామందికి కన్జ్యూమర్స్ ఉన్నారు, వారందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మనోజ్ అని నాంపల్లి, నరేష్ అని షాపూర్, హరేందర్ దేవడా అని షాపూర్, రామ్దేవ్ పచ్వా షాపూర్, ఉప్పల్గూడ, రాజా, వికాస్ నాంపల్లికి చెందిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు కన్జ్యూమర్స్గా వాళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చాయి. జితేందర్ ఏం చేశాడంటే మళ్ళీ ఇటువంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలో చేరుతున్నాము, ఇటువంటి డేంజరస్ బిజినెస్ చేస్తున్నాం కనుక ఒక ఆయుధం ఉంటే బాగుంటుందని ఇతనితో పవన్ భాటితో డిస్కస్ చేసి ఒక 9mm పిస్టల్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కొనడానికి దాదాపు 75,000 ఖర్చు చేసి ఒక 7 రౌండ్లు కొన్నాడు. దాంట్లో ఒకటి ఫైర్ కూడా చేసి చూసుకున్నాడు, ఇది కాటేదాన్ ఏరియాలోనే ఎక్కడో రిమోట్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఫైర్ చేసి చూసుకున్నాడు ఇది పనిచేస్తుందా లేదా అని. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ బొల్లారం పోలీసులు ఆపరేషన్ నిర్వహించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హర్షను పట్టుకున్నారు. గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందనే కారణంతో డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. నగరానికి చెందిన హర్ష తరచుగా గోవాకు వెళ్లడంతో అక్కడ క్రిస్ అనే డ్రగ్ పెడ్లర్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత డ్రగ్ పెడ్లర్ గా మారినట్లు తేల్చారు పోలీసులు. హర్ష నుంచి 10 గ్రాముల కొకైన్, ఎక్సిస్టసీ పిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హర్ష అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను బీటెక్ చదివిన తర్వాత ఒక మేజర్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని మోసం చేసి పోయిందని చెప్పి డిప్రెషన్లో ఉండి ఏదో పబ్స్కి విజిట్ చేయడం ఇదంతా స్టార్ట్ చేసి ఆర్గానిక్ గాంజా కన్జంప్షన్స్ స్టార్ట్ చేసి కొకేన్కి అలవాటు పడ్డాడు. అది గోవా వెళ్ళిన సందర్భంలో అక్కడ అలవాటు అయింది. అక్కడ క్రిస్ అనే ఒక పెడ్లర్ ఉన్నాడు, అతను లోకల్ అక్కడ గోవా పెడ్లర్, అతనితో సంబంధం ఏర్పడి అక్కడ కన్జంప్షన్, తర్వాత మెల్లగా హైదరాబాద్ తీసుకురావడం, ఇక్కడ కన్జ్యూమ్ చేయడం, దాని తర్వాత దాని ద్వారా అది పెడ్లింగ్ చేసి డబ్బులు సంపాదించడం, ఆ స్థాయికి ఎదిగాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నైజీరియన్లు, ఆఫ్రికన్లు జైలు నుంచి బయటకు వచ్చాక పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారని తెలిపారు పోలీసులు. వివిధ కేసుల్లో ఇప్పటి వరకు 33 మంది విదేశీయులు అరెస్ట్ కాగా అందులో 19 మందిని డిపోర్ట్ చేశారు అధికారులు.